దీర్ఘశాఖ 51లో వినోబా గారు ఇక్కడ సర్వోదయ సమ్మేళనం జరిగింది సార్. ఏప్రిల్ 14, 15, 16 ఏప్రిల్ 14, 15, 16 3 రోజులు ఇక్కడ సర్వోదయ సమ్మేళనం జరిగింది. గాంధీ తర్వాత సేవాగ్రామ్లో అయింది ఫస్ట్, సెకండ్ ఇక్కడ అయింది. ఇక్కడికి వినోబా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చింది. తమ్ముడు సార్ ఇట్లా చూడండి సార్, అక్కడ చూడండి ఒక్క నిమిషం తండ్రి సార్ ఒక్క ఫోటో సార్ ఇటు కొంచెం ఇటు మళ్ళీ సార్ చెప్పుడు ఇలాంటి అవకాశం మళ్ళీ దొరుకుతుందా? మళ్ళీ 75 ఏళ్ళు మళ్ళీ 1 ఏళ్ళకే ఉంటుంది. వర్ధిల్లాలి భూదానోద్యమ స్ఫూర్తి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి భూదానోద్యమ స్ఫూర్తి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆచార్య వినోబా భావేకు జోహార్ జోహార్. ఇక్కడికే భూదానోద్యమ స్ఫూర్తి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి భూదానోద్యమ స్ఫూర్తి, వర్ధిల్లాలి భూదానోద్యమ స్ఫూర్తి, వర్ధిల్లాలి భూదానోద్యమ స్ఫూర్తి, వర్ధిల్లాలి. ఆచార్య వినోబా భావే, ఆచార్య వినోబా భావే, జోహార్లు జోహార్లు. ఆచార్య వినోబా భావే. జోహార్. వినోబా భావే గారు 1951 ఏప్రిల్ 14, 15, 16లో 3 రోజులు సర్వోదయ సమ్మేళనం జరిగింది ఇక్కడ. ఆ సర్వోదయ సమ్మేళనానికి పవనారాశ్రమం నుంచి వార్ధా నుంచి వినోబా భావే తన శిష్యులతోని ఇక్కడికి పాదయాత్రగా వచ్చిండ్రు. తర్వాత ఇక్కడ సమ్మేళనం జరుగుతున్న సందర్భంలో వార్తాపత్రికలు చదివినటువంటి వినోబా భావే గారు తెలంగాణలో పెద్ద ఎత్తున సాయుధ పోరాటం భూస్వాములకు వ్యతిరేకంగా జరుగుతుంది, భూమి లేని పేదలందరూ కమ్యూనిస్టు జెండా పట్టుకొని ఉద్యమం చేస్తున్నారు, భూస్వాములను హత్య చేస్తున్నారు హింసా మార్గంలో అని పత్రికల్లో తెలుసుకున్నప్పుడు సరే సర్వోదయ సమ్మేళనం అయినాక నల్గొండ జిల్లాలో ప్రధానంగా కమ్యూనిజం ఎక్కువగా ఉంది, ఎక్కువ పోరాటం జరుగుతుందని భావించి నల్లగొండ జిల్లాను పర్యటన చేయాలనే ఉద్దేశం కోసం ఇక్కడి నుంచి ఆయన వినోబా భావే గారు తన శిష్యులతో బయలుదేరి పోచంపల్లి కోసం, అంటే నల్లగొండ జిల్లాకు మొదటి విలేజ్ అనమాట, బాటసింగారం తర్వాత మొదటి విలేజ్ పోచంపల్లి. అట్లా పాదయాత్రను బయలుదేరి రాత్రి బాటసింగారంలో బస చేసి 18 తారీఖు ఏప్రిల్ 1951 పోచంపల్లికి విజిట్ చేశారు. కాబట్టి ఆ యొక్క స్ఫూర్తిని, అంటే పోచంపల్లిలో 100 ఎకరాలతో రామచంద్రారెడ్డి గారు భూదానం చేస్తే మొదలైనటువంటి ఉద్యమము 44 లక్షల ఎకరాలు భారతదేశం అంతా పర్యటించి ఆచార్య వినోబా భావే గారు 44 లక్షల ఎకరాల భూమి, అంటే ప్రపంచంలో పెద్ద విప్లవం. ఎందుకంటే భూమి కోసం పోరాటం చేసి ఒక గుంట భూమి కోసం హత్యలు చేసుకున్నటువంటి ఈ రోజు కూడా అటువంటి చరిత్ర ఉంది. అటువంటిది పోచంపల్లిలో దళితులు అడిగితే 100 ఎకరాలు భూమి కావాలని అడిగితే రామచంద్రారెడ్డి గారు భూదానం చేసినటువంటి
దాంతో వినోబాబు గారు స్ఫూర్తి పొంది నాకు ఇది 2వ జన్మస్థలము, నాకు జ్ఞానోదయం అయింది, గాంధీ చెప్పినటువంటి అహింసా పద్ధతి ఏదైతుందో 100 ఎకరాల భూమి కూడా ఇస్తారు ప్రేమతో అడిగితే అనేటువంటిది ఏదైతుందో ఆ దాంతోనే ఆయన 21 రోజులు తెలంగాణలో పర్యటించి ఏప్రిల్ 18 నుంచి 21 రోజుల్లో ఆయన దాదాపుగా 12,000 ఎకరాల భూమి పొందడం జరిగింది మొదటి విడత. ఆ తర్వాత దేశమంతా తిరిగి 44 లక్షల ఎకరాలు భూమి భూదానంలో వచ్చింది. అయితే ఇలా విచారించే విషయం ఏంటంటే ఈ రోజు వరకు కూడా 22 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగింది. ఇంకా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది, పేదలకు ఆ భూమిని పంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ స్ఫూర్తితోని ఇవాళ మేము ఏప్రిల్ 18న పోచంపల్లిలో పెద్ద ఎత్తున రామచంద్రారెడ్డి విగ్రహావిష్కరణ ఉంది, వజ్రోత్సవాల సభ ఉంది. కాబట్టి ఈ పాదయాత్రలో అందరూ కూడా ఈ స్ఫూర్తిని కొనసాగించాలని అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ పోచంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పడక వెంకటేశ్వర గారు 2 నిమిషాలు మాట్లాడారు. భూదాన ఉద్యమాన్ని స్మరించుకుంటూ ఆనాటిని స్ఫూర్తిని తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ సర్వోదయ మండలి యొక్క ట్రస్ట్ భూమిలో ఆనాడు ఏప్రిల్ 16న ఇక్కడి నుంచి పాదయాత్ర వినోబాజీ మొదలుపెట్టారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సంఘమిత్ర మరియు భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ వారు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పాదయాత్రలో ప్రజలందరూ పాల్గొని ఆనాటి సంఘటనను ఈ దేశం మొత్తం తెలిసే విధంగా మరొక్కసారి ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది ఈ పాదయాత్ర. అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. దీంట్లో వివిధ సంఘాల వాళ్ళు, వివిధ కులాల వాళ్ళు, వివిధ వర్గాల వాళ్ళు కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొంటున్నారు. కాబట్టి అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు. 75 సంవత్సరాల క్రితం 1951 అప్పుడు మరి స్వతంత్రం వచ్చిన కొద్ది సంవత్సరాలలో ఆచార్య వినోబా భావే మరి సేవాగ్రామం నుంచి పాదయాత్రగా ఇక్కడికి వచ్చి మరి ఈ సేవ సర్వోదయ సమ్మేళనం 3 రోజుల కార్యక్రమాలు. ఇదే మనం ఉన్న దగ్గరనే ఈ సర్వోదయ ట్రస్ట్, ఇది ఇక్కడ 25 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ నేచర్ క్యూర్ హాస్పిటల్ కూడా నడుపుతుండ్రు. మరి దానికి సంబంధించి పెద్దలు ఏం పేరు, అభయ్ చౌదరి గారు దానికి పెద్దలు వారు ట్రస్టీ. సో ఇక్కడనే ఈ శివరాంపల్లి గ్రామం అప్పుడు హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్లో చేరిపోయింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ 3 రోజుల సమ్మేళనంలో మరి అనేక సమస్యలు మాట్లాడుతూ ఆచార్య వినోబా భావే గారు ఆ రోజు మరి తెలంగాణలో ఉన్న సమస్యలు అంటే గాంధీ అనుచరుడిగా ఉండి స్వతంత్ర ఉద్యమంలో కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి, గాంధీ ఆశయాలు పాటించేటువంటి వ్యక్తి. కాబట్టి తెలంగాణలో పెద్ద సమస్య ఉంది. ఈడ ఆనాడు ఉన్న పెత్తందారులు కానీ జాగీర్దారులు కానీ భూములన్నీ ఒక్కరి దగ్గర ఉన్నాయి, పేదోనికి భూమి లేదు, పేదోనికి కూడా భూమి ఉండాల్సిన పరిస్థితి దేశంలో ఉందని చెప్పి గాంధీ సిద్ధాంతం ప్రకారం మరి ఆనాడు ఇక్కడ ఆయనకు ఒక ఆలోచన ఇక్కడనే వచ్చింది. ఆలోచనలో భాగంగా ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి సరే నేను భూదాన యజ్ఞం మొదలు పెడతా ఇక్కడ అని చెప్పి నల్గొండ జిల్లా, ఆనాటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి భూస్వాములు పెద్ద ఎత్తున ఉంటారు. కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగింది అక్కడనే, పెత్తందారుల అరాచకాలు జరిగింది అక్కడనే, పేదోని కోసం కొట్లాడిన కమ్యూనిస్టులు పెద్ద పెద్ద యోధులు కూడా అదే నల్గొండ జిల్లాలో ఉన్నారు. సో మరి అట్లాంటి నల్గొండ జిల్లా ఏదైతే భూమి కోసం భుక్తి కోసం ఆ రోజు పోరాటం జరుగుతుండేనో అక్కడి నుంచి మొదలు పెడదామని చెప్పి మరి పోచంపల్లిలో వెదిరే రామచంద్రారెడ్డి అని పెద్ద భూస్వామి ఉన్నాడు. ఆయన దగ్గరికే పోతా మొదలు ఆ భూమి దానం అడుగుతా మరి మనసు కరిగి భూమి ఇస్తారేమో అని చెప్పి ఇక్కడికి వెళ్ళి శివరాంపల్లికి వెళ్ళి పాదయాత్రగా పోచంపల్లికి పాదయాత్రగా మొదలుపెట్టిండు. సో మొదటి భూదాన యజ్ఞం కోసం ఇక్కడ పాదయాత్ర ప్రారంభించి పోచంపల్లికి పోయి 16వ తారీఖు నాడు ఇదే రోజు మొదలుపెట్టి పోచంపల్లికి 18వ తారీఖు ఉదయం పోయి వెదిరే రామచంద్రారెడ్డిని కలిసి ఇది సంగతి, మరి ఇట్లుంది పరిస్థితి, పేదోనికి అవసరం, మరి గాంధీ ఆలోచనలు ఆశయాలు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు వెదిరే రామచంద్రారెడ్డి గారు
మొదటి దానం చేసిన వ్యక్తి వెదిరే రామచంద్రారెడ్డి. 100 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి. ఆచార్య వినోబా భావే ఎట్లయితే భూదాన యజ్ఞం మొదలుపెట్టి భూమి తీసుకొని పేదోనికి ఇచ్చే కార్యక్రమం చేసిండో, ఆ భూమిలో మొదటి భూమి ఇచ్చిన వ్యక్తి వెదిరే రామచంద్రారెడ్డి. సరే, ఆ భూమి ఆయన మరి వినోబా భావే అడగంగానే 100 ఎకరాలు అప్పటికప్పుడు దానం చేసిన ఘనత కూడా రామచంద్రారెడ్డిది. సో అందుకనే ఆ పోచంపల్లికి కూడా భూదాన్ పోచంపల్లి అనే నామకరణం కూడా జరిగింది. ఓకే, సో ఆ చరిత్రను మళ్ళొక్కసారి ప్రజలకు గుర్తుకు చేసే కార్యక్రమం. ఎందుకంటే పోచంపల్లిలో మొదటి భూదానం తీసుకొని దేశవ్యాప్తంగా వినోబా గారు తిరిగి 45 లక్షల ఎకరాలు భూమిని భూస్వాముల నుంచి తీసుకొని దాదాపు సగం భూమి దానం చేసి అందరికి పంచి ఇంకా సగం భూమి అట్లనే ఉంది. అక్కడక్కడ అన్యాక్రాంతం కూడా అయింది. ఆనాటి పెద్దలేమో భూదానం చేస్తే ఈరోజున్న పెద్దలు సగం ఆ భూమి ఏడుందో ఏందో దేవులాడుకోవాల్సిన పరిస్థితి. అంటే విలువలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మరి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని పంచాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల మీద కూడా ఉన్నది అని కూడా పెద్దల మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఆనాటి చరిత్రను మళ్ళా ప్రజలకు గుర్తుకు చేస్తూ ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని, భూదాన ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసే కార్యక్రమం మా తడక యాదగిరి గారు ఏదైతే సంఘమిత్ర ఆధ్వర్యంలో పోచంపల్లి వాస్తవ్యుడు మరి ఆయన సోషల్ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాడు. ఆయన ఆధ్వర్యంలో మరి మాట్లాడి మా కృష్ణకుమార్ ఆధ్వర్యంలో ఈ సంఘమిత్ర ఆధ్వర్యంలో ఈ పాదయాత్రను చేస్తున్నారు వాళ్ళు. ఈరోజు ఇక్కడి నుంచి మొదలుపెట్టి వినోబా భావే ఎట్లా పోయిండో అదే దారిలో పోతూ పోచంపల్లికి 18వ తారీఖు నాడు మేము అందరు చేరుతున్నారు. సరే, మాకంటే ప్రభుత్వం ఇతర కార్యక్రమాలు ఉంటాయి, అవి చూసుకుంటాం. వీళ్ళు మాత్రం పాదయాత్ర కాడికి వస్తారు, మేము కొంచెం పార్టిసిపేట్ అయ్యి వెళ్తాం. సరే, ఈ పాదయాత్ర చేసుకుంటూ 18వ తారీఖు నాడు ఆడ చేరుకొని 18 నాటికి 75 ఏళ్ళు గడుస్తుంది ఈ భూదాన ఉద్యమం మొదలై. సో అంటే వజ్రోత్సవాలు, ఆ వజ్రోత్సవాల దినాన్ని గొప్పగా జరుపుకునే కార్యక్రమం పోచంపల్లిలో మేము ఆ రోజు చేస్తున్నాం. 18వ తారీఖు అంటే ఏప్రిల్ 18 ఆడ మరి భూదాన్ రామచంద్రారెడ్డి, అది వెదిరే రామచంద్రారెడ్డి విగ్రహం కూడా ప్రతిష్ట చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. దానికి సంబంధించి మరి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి అట్లనే గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారిని ఆహ్వానించడం జరిగింది. మా మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేష్, నేను ఎమ్మెల్యేగా నేను కానీ మా ఇతర మిత్రులందరం కూడా పాల్పంచుకొని ఆ కార్యక్రమాన్ని గొప్పగా చేసుకుంటూ ప్రజలకు మరొక్కసారి ఆనాటి ఉద్యమ స్ఫూర్తి, ఆనాడు పెద్దలు చేసిన మేలు మరి ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ ఆ స్ఫూర్తిని మరొక్కసారి నింపే కార్యక్రమం మరి ఈరోజు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి ఘట్టాన్ని స్మరించుకుంటూ అదే స్ఫూర్తితోటి ఒక రకంగా ఆనాటి సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు, ఆనాడు జరిగినటువంటి పాదయాత్రని పబ్లిక్కి మరొక్కసారి పరిచయం చేయడం కోసం ఈరోజు త్రివేణి సాహితీ సంఘం తరపున మరియు పోచంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఇక్కడి నుంచి పోచంపల్లి వరకు నేడు ప్రారంభమై 18th మార్నింగ్ వరకు పోచంపల్లికి చేరుకుంటాం. పోచంపల్లిలో జరిగినటువంటి ఆనాటి మహాఘట్టం ఆచార్య వినోబా భావే గారి చేతుల మీదుగా ఇక్కడి ప్రాంతానికి, ఆయన తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది. అది కూడా శివరాంపల్లిలో స్టే చేసినప్పుడు ఈ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువై సాయుధ పోరాటం జరిగి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో పోచంపల్లికి రావడం జరిగింది. ఆనాడు 1951 ఏప్రిల్ 16న ఇదే ప్రాంతం నుంచి, ఒక రకంగా ఇది కూడా పుణ్యభూమి, ఇక్కడి నుంచే వారు పాదయాత్రగా పోచంపల్లికి బయలుదేరారు. అది 18వ తారీఖు నాడు చేరుకున్నారు. ఈ యొక్క భూదాన ఉద్యమం అనుకోని రీతిలో ముందు అనుకున్నది కాదు, వచ్చింది ఆయన సాయుధ పోరాటం శాంతియుతంగా జరగడం కోసం, ప్రజలని ఐకమత్యంగా ఉంచడం కోసం ఆయన వచ్చినటువంటి ఆ సమయంలో అనుకోని సంఘటన జరిగి భూదాన ఉద్యమం మొదలైంది. ఆ భూదాన ఉద్యమం మా పోచంపల్లిలో జరగడం మేము చాలా అదృష్టంగా భావిస్తాం.
ఆ పుణ్యభూమిలో పుట్టినందుకు కూడా గర్వంగా ఫీల్ అవుతాం. అదే ఘట్టాన్ని ఈ రోజున మేము తిరిగి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి దేశం మొత్తం తెలియజెప్పడమే మా యొక్క ఉద్దేశం. అది ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం. మా ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి ఈ యొక్క యాత్రని జెండా ఊపి ప్రారంభిస్తారు. దీనిలో పాదయాత్రలో చాలామంది నాయకులు, వివిధ సంఘాల వాళ్ళు, యువకులు అందరూ పాల్గొంటున్నారు. 18వ తారీఖు నాడు 75 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఆ రోజు గొప్ప బహిరంగ సభ ఉంది. వెదిరే రామచంద్రారెడ్డి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తాం. వివిధ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అందరూ హాజరై ఈ యొక్క సభను, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. భూదాన ఉద్యమం ప్రారంభమై 75 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఈరోజు భూదాన పాదయాత్ర స్ఫూర్తి పాదయాత్రను శివరాంపల్లి నుంచి భూదాన పోచంపల్లి వరకు ప్రారంభించడం జరుగుతుంది. మరి మీరు చూస్తే గత 75 సంవత్సరాల క్రితం స్వాతంత్ర అనంతరం సమాజంలో ఉన్న అసమానతలు, భూమి లేని నిరుపేద వర్గాలు సమాజంలో సమానత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో మహాత్మా గాంధీ సిద్ధాంతంతో వినోబా భావే గారు ఈ భూదాన ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అలాంటి గొప్ప ప్రదేశం ఈరోజు ఇక్కడ శివరాంపల్లి ఆయన ఇక్కడ విచ్చేసి ఇక్కడ నుంచి భూదాన పోచంపల్లికి పాదయాత్ర ద్వారా రావడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్న భూస్వాములను నిరుపేదలకు, భూమి లేని పేదలకు ఎవరైనా దానం చేస్తారని అడిగినప్పుడు భూదాన పోచంపల్లిలో ఉన్న వెదిరే రామచంద్రారెడ్డి గారు ముందుకొచ్చి 100 ఎకరాలను భూమిని దానం చేయడం జరిగింది. ఆ రకంగా భూదాన పోచంపల్లి భూదాన ఉద్యమానికి పుట్టిల్లైంది. మరి ఆ ఉద్యమం మహోద్యమమై దేశవ్యాప్తంగా దాదాపుగా 40 లక్షలకు పైగా ఎకరాలను భూదాన ఉద్యమంలో సేకరించి భూమి లేని నిరుపేదలకు పంచి సమాజంలో సమానత్వాన్ని తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. మరి ఆ ప్రయత్నంలో భాగంగా ఇది ఒక నిశ్శబ్ద విప్లవం, అతిపెద్ద విప్లవం. భూమి ఉన్న భూస్వాముల దగ్గర నుంచి భూమి సేకరించి భూమి లేని నిరుపేదలకు వాళ్ళకు ఆ భూమిని పంచి పంటల కొరకు, వాళ్ళు బతకడానికి కొరకు ఆ భూమిని పంచి సమాజంలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చిన అద్భుతమైన ఉద్యమం భూదాన ఉద్యమం. మరి అలాంటి ఉద్యమం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమాజంలో పంపిణీ, సమానత్వ భావన ఉంటే సమాజం అంతా శాంతితో కూరుకొని సవ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత మన మనుషుల్లో మళ్ళీ నాటడానికి, మన మనసుల్లో మళ్ళీ ఆ భావన తీసుకురావడానికి ఈరోజు ఈ పాదయాత్రను చేపట్టడం జరిగింది. మరి భూదాన ఉద్యమంలో సేకరించిన 40 లక్షలకు పైగా ఎకరాల భూమిలో ప్రభుత్వ యంత్రాంగం రకరకాల సమస్యలతోటి, భూ రికార్డుల సమస్యలతో కూడా ఇప్పటికీ 20 లక్షల ఎకరాలు సవ్యంగా పంపిణీ జరిగింది. మిగతా 20 లక్షల ఎకరాలలో న్యాయపరమైన చిక్కులు, ప్రభుత్వ యంత్రాంగం దగ్గర సరైన రికార్డులు లేకపోవడం, ఇలాంటి సమస్యలతోటి ఇంకా అంత గొప్ప మహోద్యమమైన భూదాన ఉద్యమం ఇంకా సవాళ్ళను ఎదుర్కొంటోంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంత గొప్ప ఉద్యమాన్ని, అంత గొప్ప మనుషులు గొప్ప ఉద్యమాన్ని 75 సంవత్సరాలకు క్రితం ప్రారంభించిన ఉద్యమాన్ని ఈరోజు వరకు కూడా ఆ సమస్యలు అట్లాగే ఉన్నాయి. వాటిని మరి పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వ వర్గాలను కూడా మేము కోరుతున్నాం. సమాజంలో ఎప్పుడు కూడా ఉన్నవాళ్ళు లేని వారికి పంపిణీ చేస్తేనే గాంధీజీ కలలుగన్న శాంతి, సమశాంతి, సామాజిక అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి ఉద్యమాలు భారతదేశంలో 75 సంవత్సరాల క్రితం వచ్చినాయి. అదే ఉద్యమం అదే స్ఫూర్తితో ఇంకా కొనసాగుతుండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ పాదయాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ భూదానోద్యమ కార్యక్రమాన్ని ఆ రోజు ఏ రోజు అయితే చేసిండో ఈ రోజుకు కరెక్ట్గా 75 సంవత్సరాలు అవ్వడము. ఆ 70 అంటే రేపు 18వ తారీఖు 75 సంవత్సరాలు అవుతుంది. దానికి గాను ఈరోజు 16వ తారీఖు నాడు ఈ శివరాంపల్లికి వెళ్ళి, అంటే గతంలో వినోబా భావే గారే ఇక్కడికి వెళ్ళి మన భూదాన పోచంపల్లికి వచ్చిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఒక మంచి ఆలోచన, అక్కడ ఉన్నటువంటి వెదిరి రామచంద్రారెడ్డి గారు ఆయన ఆలోచన మేరకు ఒక 100 ఎకరాలు దానం చేయడము, ఆ దానం చేసిన తర్వాత ఈ ఉద్యమం అనేది దేశం మొత్తం పోవాలనుకోవడము, అది కాస్త దేశం మొత్తంలో కూడా నిరుపేదలకు, అంటే ఏదైతే భూమి లేని వారికి ఎంతో ఉపయోగపడము. తర్వాత ఏదైతే వ్యత్యాసాలు ఉన్నాయో, అంటే సమాజంలో వేరువేరు వ్యత్యాసాలు కొంత సమసిపోవడానికి ఈ భూదాన ఉద్యమం అనేది పూర్తిగా దోహదపడ్డది అనేది
ఇది విదితం. దీనికి గాను ఈ 75 సంవత్సరాల గ్యాప్ల అంటే ప్రతి సంవత్సరం మనము భూదానోద్యమం నాడు ఏదో రోజు అంటే జరిగిన రోజు నాడు పోచంపల్లిలో ఏదో కార్యక్రమాలు జరిగినా కానీ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ ఉద్యమం మీద తిరిగి మళ్ళా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు గతంలో చాలాసార్లు కూడా మా నాయన తడకముత్యాల గారు ఏంటంటే వాళ్ళు ఈ మా పోచంపల్లికి వచ్చినప్పుడు వెదిరి రామచంద్రారెడ్డి గారు ఎంబడి కానీ వినోబాబాబు గారు ఎంబడి కానీ నేను నడిచిన ఆయన గొప్పగా చెప్పుకోండు. అటువంటి సంకల్పంలో నేను కూడా అనుకున్నది ఏంటంటే సరే వెనకట స్మృతులని ఈ 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం కూడా శివరాంపల్లికి వెళ్ళి పోచంపల్లి దాకా పాదయాత్ర చేయడం వల్ల గతంలో వాళ్ళు పడ్డ శ్రమ కానీ గతంలో వచ్చిన ఆలోచన కానీ లేదు మనలో ఉన్నటువంటి ఏదన్నా పరివర్తన కానీ రావచ్చని ఒక సంకల్పం మేరకు నేను ఈ యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. అదే కాకుండా ఈ యాత్ర గొప్పతనం కానీ లేకపోతే ఈ భూదానోద్యమం కానీ ఈరోజు చిన్న పిల్లలకంటే ఈ తరానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీన్ని పెద్ద ఎత్తున కూడా అందరికీ తెలిసేటట్టు భూదానోద్యమం ఏంది, భూదానోద్యమం ఆ రోజు ఎందుకు జరిగింది, దానివల్ల కలిగే ప్రయోజనము, దానికి మూలకర్తలు వినోబాబాబు గారని రామచంద్రారెడ్డి గారని దేశం మొత్తం మరొకసారి మారుమోగాలని కోరుకుంటూ నాకు ఈ కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఈ యొక్క పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి తడక యాదిరి గారు కానీ లేకపోతే కృష్ణకుమార్ గారు కానీ కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. నేటికి భూదానోద్యమం ప్రారంభమై ఉద్యమం ప్రారంభమై 75 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా ఏప్రిల్ 18 తారీఖు ఎప్పుడైతే 75 సంవత్సరాలు జరుగుతున్నాయో ఆ భూదానోద్యమానికి నాంది అయినటువంటి ప్రారంభకులైనటువంటి వినోబాబావే గారు ఆ రోజు ఈ శివరాంపల్లికి వెళ్ళి 2 రోజుల ముందు పాదయాత్ర చేస్తూ పోచంపల్లికి విచ్చేసి అక్కడ భూదానోద్యమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి అదే తరాలో 75 సంవత్సరాలు పూర్తున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ శివరాంపల్లికి వెళ్ళి పోచంపల్లి వరకు మా పోచంపల్లి మరియు ఇతర ప్రాంత నాయకులు అందరూ కూడా సర్వోదయ నాయకులు సంఘమిత్ర ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు పోచంపల్లి వరకు 3 రోజుల పాదయాత్ర చేస్తూ బయలుదేరుతున్నాం. 44 లక్షల భూమిని సేకరించి యావత్ భారతదేశం మొత్తం మీద పేద ప్రజలకు పంచాలని ఒక తలంపు వచ్చిన శుభదినం ఈరోజు. అది ఆచార్య వినోబాబావే గారికి రావడం, వారి ఆలోచనకు అనుగుణంగా అదే రోజున 100 ఎకరాలు దానం ఇస్తానని చెప్పి ముందుకొచ్చి ఇచ్చినటువంటి మా పోచంపల్లి వెదిరే రామచంద్రారెడ్డి గారి ద్వారా ఈ భూదానోద్యమం ప్రారంభమై 100 ఎకరాలు వెంబడే ఇచ్చి అక్కడి నుంచి 44 లక్షల ఎకరాలు ప్రారంభమై అక్కడి నుంచి ఎంతోమంది పేద ప్రజలకు భూమి లేని వారికి భూమి పంచుతూ ఈ కార్యక్రమం జయప్రదం చేసిరు. అప్పటి అంత పెద్ద కార్యక్రమానికి ఏదైతే మా పోచంపల్లి నాంది అయిందో అదే కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ ఉత్సవాలు ఎల్లుండి పోచంపల్లిలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. దానికోసం ఇక్కడ నుంచి పాదయాత్రలో పోచంపల్లి నుంచి చాలామంది పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ భూదానోద్యమ స్ఫూర్తిని ఇప్పటి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు భూములు కొంతమందికే ఉండే, అందరికీ లేకుండే. భూమి లేని పేదలకు పంచాలని ఒక ఆలోచన రావడం, దానికి నాంది పలికినటువంటి పోచంపల్లి పోచంపల్లిగా మారి ఈరోజు యావత్ ప్రపంచంలో ఒక గుర్తింపు పొందినటువంటిది. ఈ విషయాన్ని ఇప్పుడు జనరేషన్కు ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో బ్రహ్మాండంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే ఈ కార్యక్రమం తీసుకొని చేయాల్సిన అవసరం ఉండే. అయినా సరే కొంతమంది నాయకులు, మా ప్రాంత ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా నాయకులు, పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా పిసిసి ఇన్ఛార్జి నటరాజన్ గారు, అదేవిధంగా వీళ్ళు వస్తున్నారు. కాబట్టి అంతవరకైనా సంతోషమే. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కార్యక్రమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో పోయే విధంగా మీ మీడియా మిత్రుల ద్వారా పోవాలని, ఈ యొక్క మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. నమస్కారం. నేడు భూదాన ఉద్యమం ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘమిత్ర పబ్లికేషన్స్ అధినేత, ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి తడక యాదగిరి వారి ఆధ్వర్యంలో శివరాంపల్లి నుంచి పోచంపల్లి వరకు ఈ భూదాన ఉద్యమానికి సంబంధించిన యాత్రని మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కస్తూర్బా నేచర్ క్యూర్ హాస్పిటల్లో మనం ఈరోజు ఈ యాత్ర ప్రారంభించుకున్నాము. భూదాన ఉద్యమం ముఖ్య ఉద్దేశం భూమి లేని నిరుపేదలకు భూమిని ఇవ్వడం.
1951 ఏప్రిల్ 18 ప్రారంభమైన ఈ భూదాన ఉద్యమ స్ఫూర్తిని నేటి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో, అదే స్ఫూర్తితో ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇల్లు సాధించాలంటే ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి పూనుకున్న మన తడక యాదగిరి గారు ఈరోజు శివరంపల్లి నుంచి ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ ఉద్దేశం గొప్పతనం ప్రజలకు తెలిసేలా చేసి నాయకులు ఉద్యమం వైపు అడుగువేసి నిరుపేదలకి ఆనాడు ఎప్పుడైతే వినోబా భావే గారు ప్రారంభించిన ఈ భూదాన ఉద్యమ యాత్రని ఈరోజు మళ్ళీ మన తడక యాదగిరి ఆధ్వర్యంలో జరగడం చాలా శుభపరిమాణం. దీనికి వారికి తోడుగా ఈరోజు ఈ యాత్ర ప్రారంభమై పోచంపల్లి వరకు 16, 17, 18 పాదయాత్రగా వెళ్ళడం జరుగుతూ ఉంది. అందుకు సహకరిస్తూ బీసీ ఉద్యమ నాయకులు, అదేవిధంగా చైర్మన్లు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పద్మశాల సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఈ యాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారము. ముందుగా భూదాన ఉద్యమం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ ఉద్యమం 1951లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఈ సంవత్సరంతో 75 సంవత్సరాలు వజ్రోత్సవాలు జరుపుకుంటుంది. మెయిన్గా ఈ ఉద్యమం ఈ పాదయాత్ర అంటే 16 నుంచి 18 వరకు జరుగుతుంది. దీని యొక్క మోటో ఏంటంటే గాంధీయ విలువలను ముందుకు తీసుకెళ్లడానికి, అలాగే భూదాన ఉద్యమ స్ఫూర్తిని అందరికీ తెలియపరచడానికి మేము ఈ పాదయాత్ర చేస్తున్నాము. ఈ గాంధీ విలువలను అందరూ కూడా కొనసాగించాలని, అందరూ కూడా అహింసా ధోరణిలో ఉండాలని కోరుకుంటూ నాటి పాదయాత్రలో వినోబా భావే గారితో పాటు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి వీరు భూదాన బోర్డు యజ్ఞ బోర్డుకి ప్రథమ చైర్మన్గా వ్యవహరించిండ్రు. ఆనాటి సర్వోదయ నాయకులు భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్గా ఉన్నారు కాబట్టే ఈ యొక్క 40 లక్షల మందికి భూదానం జరిగింది. నేడున్న పరిస్థితులు మీకు తెలుసు. అలాంటి మహా వ్యక్తుల వల్లనే ఈ యొక్క భూదాన ఉద్యమం ఈనాటికి ఈ ప్రతిష్టతోటి నడుస్తున్నది. కాబట్టి వారు చేసినటువంటి పాదయాత్రను ఈరోజే మొదలుపెట్టింది కాబట్టి ఏప్రిల్ 16, 1951 రోజు వారిని స్మరించుకుంటూ ఈ యొక్క పాదయాత్ర ఈరోజు మొదలై ఏప్రిల్ 18 వరకు భూదాన్ పోచంపల్లికి చేరుకుంటుంది. వెదిరే రామచంద్రారెడ్డి, వినోబా భావే, వినోబా భావే, భూదాన ఉద్యమ స్ఫూర్తి, భూదాన ఉద్యమ స్ఫూర్తి, భూదాన ఉద్యమ స్ఫూర్తి, ఆచార్య వినోబా భావే, ఆచార్య వినోబా భావే, సార్ వెయిట్ భూదానోద్యమ స్ఫూర్తి, స్ఫూర్తి, ఆచార్య వినోబా భావేకు, ఆచార్య వినోబా భావేకు. అప్పుడు కూడా ఎండాకాలం जोहार विनोबा भावे, जोहार जोहार, जोहार विनोबा भावे, विनोबा भावे, जोहार विनोबा भावे. भूदान उद्यम स्फूर्ति, वर्धिल्लाली वर्धिल्लाली, भूदान उद्यम स्फूर्ति, वर्धिल्लाली वर्धिल्लाली, वर्धिल्लाली वर्धिल्लाली.
ఒకసారి బాబు ఒకసారి అంతా తీసుకోండి. జోహార్ వినోబా భావే, జోహార్ జోహార్, జోహార్ వినోబా భావే, జోహార్ జోహార్. భూదాన ఉద్యమ స్ఫూర్తి, భూదాన ఉద్యమ స్ఫూర్తి. వెదిరే రామచంద్రారెడ్డి, వెదిరే రామచంద్రారెడ్డి. నిర్వాణిగా స్ఫూర్తి ఎదురు రామచంద్రారెడ్డి జోహార్.
రైట్, ఇక భూదాన ఉద్యమ వజ్రోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 18 నాటు కూడా అయితే 75 వసంతాలు అయితే పూర్తి చేసుకున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భూదాన ఉద్యమం సంబంధించి కూడా శివరాంపల్లి నుండి భూదాన పూచంపల్లి వరకు కూడా పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సంఘమిత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా సర్వోదయ సంఘ సభ్యులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని పాదయాత్రలో శివరాంపల్లి నుండి భూదాన పూచంపల్లి వరకు అయితే ఈ యాత్ర అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మీ పాదయాత్ర గల ఉద్దేశం అంటే భారత జాతీయ ఉద్యమంలో మహాత్మా గాంధీ అహింసా పద్ధతిలో స్వాతంత్రం తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసి సఫలమై 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్ర అనంతరము భారతదేశం ఎట్లా ఉండాలనేటువంటి కలలు కన్నటువంటి వ్యక్తి భారతదేశంలో మహాత్మా గాంధీ. అంటే స్వాతంత్రము తేవడానికి అహింస ఒకటే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వరాజ్యంలో స్వయం పాలనలో శాంతియుతంగా అహింసా పద్ధతులలో సమాజం ఉండాలి. భారతదేశము ప్రపంచంలో వైవిధ్యమైన భారతదేశము, అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, ఆహారపు అలవాట్లు, వైవిధ్యమైనటువంటి భారతదేశాన్ని ఏకతాటి మీద ఒక జాతీయవాదంగా ఒక భారతదేశంగా నిర్మించాలనేటువంటి దృక్పథంతో ఆయన అహింసా సిద్ధాంతాన్ని 1920లో మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళ 100 సంవత్సరాలు అవుతుంది అహింసా సిద్ధాంతానికి మహాత్మా గాంధీ చేసినటువంటిది. మహాత్మా గాంధీ మరణానంతరము హత్య చేయబడిన తర్వాత మహాత్మా గాంధీ మొదటి వారసుడు, మొదటి సత్యాగ్రహి ఆచార్య వినోబా భావే గారు. అంటే ఆయన మహాత్మా గాంధీ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి, భారతదేశాన్ని ఒక సమైక్యంగా ఉంచడానికి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే శివరాంపల్లి నుంచి పోచంపల్లికి 1951 ఏప్రిల్ 16న పాదయాత్రగా బయలుదేరి పోచంపల్లి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి దళితులు మాకు బతుకు తెరువు కోసం భూమి కావాలని ప్రశ్నించారు. అప్పుడు అదే సభలో ఉన్నటువంటి వినోబా భావే గారు ఈ దళితులకు, పేదలకు, భూమి లేనటువంటి పేదలకు భూమి ఎవరైనా దానం చేస్తారా అని ఆయన ప్రశ్నిస్తే అప్పుడు పోచంపల్లిలో ఉన్నటువంటి జమీందారు వెదిర రామచంద్రారెడ్డి, ఆయన ఆ రోజుకే పెద్ద వకాలత్ లాయర్గా చదువుకున్నటువంటి వ్యక్తి, అరబిందో సిద్ధాంతాల మీద బాగా పట్టున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి తన తండ్రి పేరు మీద నేను 100 ఎకరాల భూమి దానం చేస్తానని ప్రకటించారు. అది ఆశ్చర్యపోయిన వినోబా భావే గాంధీ యొక్క సిద్ధాంతము పోచంపల్లిలో ఆచరణ సాధ్యమైంది. అహింసా పద్ధతిలో ఒక 100 ఎకరాల భూమి లభించింది. కాబట్టి నేను ఒక ప్రేమపూర్వకంగా భారతదేశం అంతా పర్యటించి ఈ పోచంపల్లి నాది 2వ జన్మస్థలము, ఇది భూదాన గంగోత్రి, కాబట్టి ఇక్కడి నుంచి నేను దేశమంతా పర్యటించి నేను భూమి అడుగుతాను. ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటే నేను ఒక 5వ పిల్లవానిగా నన్ను దత్తత తీసుకోండి, మీ 5వ భాగము 5వ వంతు భూమి నాకు దానం ఇవ్వండి, నేను పేదలకు పంచిపెడతా. అంటే ఒక హింసా పద్ధతిలో కమ్యూనిస్టులు చేసిన దానికి ఒక కౌంటర్గా అహింసా పద్ధతిలో భారతదేశంలో ఈ సిద్ధాంతం ముందుకు తీసుకురావడం వల్ల భారతదేశం అంతా తిరిగిన వినోబా భావే 44 లక్షల ఎకరాల భూమి సేకరించగలిగిండు. ఆ భూమిని పేదలకు పంచడం జరిగింది. ఆ యొక్క భూదాన స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని ఇవాళ ఇప్పుడున్నటువంటి సమాజానికి, ఈ తరానికి అందజేయాలనే ఉద్దేశం కోసం ఇవాళ మేము శివరాంపల్లి సర్వోదయ ట్రస్ట్ నుంచి మేము బయలుదేరి ఎల్బీ నగరు, అదేవిధంగా పెద్దంబర్పేట, బాటసింగారము, జలాల్పూరు, తర్వాత పోచంపల్లి ఏప్రిల్ 18 వజ్రోత్సవాల్లో మేము పోచంపల్లిలో పాల్గొంటాం. ముఖ్యంగా ఇదే శివరాంపల్లి నుండి మీరు యాత్ర చేపట్టడం గల ముఖ్య కారణం అంటే ఇదే ప్లేస్లో శివరాంపల్లిలోని ఇప్పుడు సర్వోదయ ట్రస్ట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడే 2వ సర్వోదయ సమ్మేళనం ఇక్కడ జరిగింది. ఆ సర్వోదయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఆచార్య వినోబా భావే గారు హాజరై 3 రోజులు ఇక్కడే ఉన్నారు, బస చేశారు. అక్కడి నుంచే ఆయన పోచంపల్లికి పాదయాత్ర చేశారు. కాబట్టి ఆ ప్రాంతం నుంచే మేము పాదయాత్ర చేసి ఆ స్ఫూర్తిని ఇవాళ ఈ యొక్క తెలంగాణ ప్రజలందరికీ, భారతదేశం అందరికీ కూడా ఆ స్ఫూర్తిని అందజేయాలనే ఉద్దేశం కోసం మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. ముఖ్యంగా మీరు ఈ యాత్ర ద్వారా 18వ తారీఖు 75 వసంతాలు అయితే పూర్తి సందర్భం అవుతుంది. ప్రభుత్వం ఇంకా మిగతా 20 లక్షల భూమి అయితే అలాగే ఉంది. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఈ విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ 22 లక్షల ఎకరాల భూమి ఇంకా పంచలేదు. కాబట్టి ఈ 75 సంవత్సరాల వజ్రోత్సవాల స్ఫూర్తితోనైనా ఒక లీగల్ అథారిటీ ఏర్పాటు చేసి ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను ఎక్కడున్నాయో అంచనా వేసి వాటినన్నిటిని సర్వే చేసి పేద ప్రజలకు ఆ భూమిని పంచాలి. అంటే ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తి, వినోబా భావే యొక్క స్ఫూర్తిని ఇవాళ 75 ఏళ్ళ తర్వాతనైనా మనం ఇవాళ పంచాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి ఒక జ్యుడిషియల్ అథారిటీ, ఒక రెవెన్యూ అథారిటీతో కలిపి అది ఏర్పాటు చేయాలి. పొలిటికల్ అపాయింట్మెంట్ ఉంటే ఇవాళ వరకు కూడా ఇవాళ భూదాన యజ్ఞం బోర్డు భ్రష్టు పట్టిపోయి ఇవాళ అది పేద ప్రజలకు భూమిని పంచలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అథారిటీ
అంటే భూమికి సంబంధించిన భూదాన అథారిటీ ఏర్పాటు చేసి ఈ భూదాన ఉద్యమంలో వచ్చిన భూములను పేదలకు పంచాలనేది అప్పుడే ఆచార్య వినోబా భావే యొక్క లక్ష్యం నెరవేరుతుందని మేము భావిస్తున్నాం. అంటే ఆనాటికి ఈనాటికి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా చాలా వరకు ప్రభుత్వ భూములు కానీ కొంతమంది చనిపోయిన వ్యక్తుల భూములు కానీ ఇప్పుడున్నటువంటి భూదాన భూములు కూడా అనేకమైన సమస్య అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ భూములు పంచే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఈ భూములు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం దగ్గరనే డేటా ఉంది. ఇవాళ ఉన్నటువంటి ధరణి కానీ ఇప్పుడు వచ్చేటువంటి భూభారతి కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డేటా ఉంది. ఇది భూదాన భూములకు సంబంధించి చాలా వరకు అమ్మకాలు కానీ అన్యాక్రాంతమైనవి ఉన్నాయి దానం చేసిన దాంట్లో కూడా. తర్వాత ఇంకా భూదానం ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం సర్వే చేసి ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఒక సంవత్సరంలో చేయగలుగుతారు. అది చేయాలనేదే ఈ యొక్క భూదాన వజ్రోత్సవాల లక్ష్యంగా మేము ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ఏప్రిల్ 18 వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం? ఏప్రిల్ 18 మా ప్రథమ భూదాత విద్య రామచంద్రారెడ్డి విగ్రహం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహ ఆవిష్కరణకు మన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇంకా చాలామంది నాయకులు వస్తున్నారు, సర్వోదయ నాయకులు. వార్దా నుంచి అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి కూడా చాలామంది, అక్కడి నుంచి కూడా పాదయాత్ర ఒకటి మొదలైంది. వాళ్ళు కూడా పాదయాత్రన ఏప్రిల్ 18 పోచంపల్లి చేరుకుంటారు. మేము అందరం కూడా ఒక ఏకగ్రీవంగా ఈ భూములను పేదలకు పంచాలి, మిగిలిన భూములను పేదలకు పంచాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక స్ఫూర్తితో మేము ముందుకు సాగుతున్నాం. ఇది ముఖ్యంగా అయితే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూడా భూదాన ఉద్యమం కూడా ఏప్రిల్ 16 శివరాంపల్లి ప్రారంభించిన ఆనాడు ఇప్పుడు 2026 నాటి కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏప్రిల్ 16 నుంచి ఆ పాదయాత్ర ప్రారంభించి ఏప్రిల్ 18 నాటికి భూదాన పోచంపల్లి ఉద్యమం ఇవి పాదయాత్ర ముగుస్తుంది. అలాగే ఇంకా 20 లక్షలు ఉన్నటువంటి భూదాన ఉద్యమం సంబంధించిన భూమి 20 లక్షల ఎకరాల భూమి కూడా ప్రజలకు అందించే విధంగా ఈ పాదయాత్రను చేపడుతున్నట్టు కూడా ముఖ్యంగా సర్వోదయ సంఘ సభ్యులు అయితే తెలుపుతారు. కెమెరామెన్ అఖిల్తో మహేష్, హైదరాబాద్. భూదాన ఉద్యమ వజ్రోత్సవాల సందర్భంగా అయితే భూదాన ఉద్యమ సేవా పాదయాత్ర సర్వోదయ సంఘ సభ్యులైతే శివరాంపల్లి నుండి భూదాన పోచంపల్లి వరకు అయితే పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో కూడా సంఘ సభ్యులు ఉన్నటువంటి తలకే యాదగిరి కానీ అలాగే కృష్ణకుమార్ గారు కానీ ఈరోజు ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 18 వరకు 3 రోజుల పాటు పాదయాత్ర ప్రారంభించి అలాగే ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి పాదయాత్రలో కూడా భూదాన ఉద్యమానికి సంబంధించినటువంటి ఆ యొక్క విశేషాలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఈ పాదయాత్రలో చాలా వరకు ప్రజలకు తెలియజేసే విధంగా ఈ పాదయాత్ర ముందుకు సాగుతుందని అలాగే 18వ తారీఖు నాడు జరిగేటువంటి భూదాన పోచంపల్లిలో ఈ యొక్క పాదయాత్ర ముగుస్తుంది. అలాగే ఓ సభ ద్వారా ఈ యొక్క మిగిలిన 20 లక్షల భూములు కూడా 20 లక్షల ఎకరాల భూములు కూడా పేద ప్రజలు పంచాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పాదయాత్ర చేపడుతున్నట్టు ముఖ్యంగా వాళ్ళైతే చెప్తున్నారు.